హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నాగార్జున. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మరి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మరి ఏపీ డిఎస్సి ఆస్పిరెంట్స్కి అయితే మరి ఒక గుడ్ న్యూస్ కానీ చెప్పొచ్చు. మరి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ అయితే రానే వచ్చింది. దాదాపుగా 16,347 పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే వెలువడింది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించిన కొన్ని పాయింట్స్ కొంతమంది నన్ను డౌట్స్ అడిగారు. దానికోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే, ముందుగా అయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ డిఎస్సి మరి ఈ నోటిఫికేషన్ అయితే ఏప్రిల్ 20 తారీఖు అయితే రావడం జరిగింది. ఏప్రిల్ 20 తారీఖు నుంచి మే 15 తారీఖు వరకు అయితే మరి ఎవరైతే ఇంతకుముందు అప్లై చేసి ఉన్నారో డిఎస్సి కోసం వాళ్ళు మాత్రం మళ్ళీ పేమెంట్ అయితే కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళైతే వాళ్ళ డాక్యుమెంట్స్ని ఫర్దర్గా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ కొత్తగా అయితే మళ్ళీ అప్లికేషన్ అయితే మళ్ళీ ఫిల్ చేయాల్సి వస్తుంది. మరి తర్వాత వచ్చేసి మరి అలాగే మే 15 తారీఖు తర్వాత మే 15 వరకు అయితే ఈ అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. మరి తర్వాత హాల్ టికెట్లు వచ్చేసి మే 30 తారీఖు అయితే రావడం జరుగుతుంది. ఎగ్జామ్స్ వచ్చేసి సిబిటి విధానంలో ఉంటాయి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోనే ఉంటాయి. మరి ఇది వచ్చేసి జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు అయితే దాదాపుగా నెల రోజులు అయితే జరగడం జరుగుతుంది. మరి ఫస్ట్ ఎస్జిటి జరుగుతుంది, తర్వాత మిగతా స్కూల్ స్టేట్ అలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి చివరిగా ఎగ్జామ్ నిర్వహించినటువంటి 2 రోజులకు గాను ప్రాథమిక కీ అయితే వెలువడడం జరుగుతుంది. దాని తర్వాత అభ్యంతరాలు కూడా స్వీకరిస్తారు 7 రోజులకు. తర్వాత ఫైనల్ కీని జూలై 3వ వారం అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అంతిమంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ జూలై చివరి వారం అని చెప్పారు. మరి అటు ఇటు అయితే ఆగస్ట్ కూడా అవ్వడానికి అవకాశం ఉంది. మ్యాక్సిమం అయితే ఆగస్ట్ ఎండింగ్ లోపలైతే ఈ ప్రాసెస్ అనేది మొత్తం అయితే టోటల్గా కంప్లీట్ కావడానికి అవకాశం ఉంది. మరి దీంతోపాటు కొంతమంది ఆస్పిరెంట్స్ అయితే నన్ను కొన్ని డౌట్లు అడిగారు. అది ఎలా అంటే, ఈ డిఎస్సి నోటిఫికేషన్లో కొంతమంది వాళ్ళ డిస్టిక్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను కర్నూలు డిస్టిక్ మాత్రం నేను చెప్తున్నాను, మీరు అది స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. కొంతమంది వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ లోకల్ క్యాండిడేట్స్ మరి దాదాపుగా ఎస్జిటి మాత్రం చూసుకుందాం. 1817 పోస్టులు ఎస్జిటి అనేవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్కి 536 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మరి అక్కడే ఓపెన్లోనే లోకల్లోనే 133 పోస్టులు అనేవి ఉండడం జరుగుతుంది. మరి ఒక కేటగిరీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇక్కడ కేటగిరీ వచ్చేసి బీసీఏలో 96 పోస్టులు ఉన్నాయి. మరి అదే బీసీఏలోనే ఓపెన్లో 22 పోస్టులు ఉన్నాయి. మరి ఇది ఎలా తీస్తారనేది కొంతమంది నన్ను డౌట్ అయితే అడిగారు. ఇక్కడ ఏం లేదండి, లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే కర్నూలు డిస్టిక్ సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారో అది ఆ పోస్టులు వాళ్ళకు మాత్రమే కేటాయిస్తారు. ఎవరైతే ఓపెన్ 22 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బీసీఏలో ఆ 22 పోస్టులు వేరే డిస్టిక్ నుంచి ఎవరైతే ఇక్కడ రాస్తున్నారో వాళ్ళకి 20% మాత్రం వెయిటేజ్ అనేది ఉంటుంది అనమాట. మరి ఆ పోస్టులు వాళ్ళకి రిజర్వ్ చేస్తారంటే అది అలా ఏమి ఉండదు. ఈ డిస్టిక్లో ఎవరైతే పోస్టులు వీళ్ళకంటే ఎక్కువ తెచ్చుకొని ఉంటారో, అంటే అదే డిస్టిక్ వాళ్ళకైతే వాళ్ళకి వస్తాయో, ఫస్ట్ లోకల్ క్యాండిడేట్స్కే వీళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓపెన్లో కూడా ఆ ఓపెన్లో లోకల్ క్యాండిడేట్స్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత అక్కడ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే లేకపోతారో అప్పుడు మాత్రం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తప్ప ఆ పోస్టు లోకల్ వాళ్ళకి మాత్రమే ఇస్తారనేది మాత్రం అది కరెక్ట్ కాదు. అది మ్యాక్సిమం ఈ పోస్టులని లోకల్ వాళ్ళు మెరిట్ ఉంటే మాత్రం వాళ్ళతోనే ఫిలప్ చేయడం అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ మరి ఈ 96 పోస్టులు అనేటివి ఇందులో లేడీస్ ఉంటారు, ప్లస్ అలాగే జెంట్స్ కూడా ఉంటారు. ఈ 96 పోస్టులు ఒక బీసీఏ కేటగిరీకి ఉన్నాయి కాబట్టి ఇక్కడ 33% మళ్ళీ దీంట్లో ఉమెన్స్ కేటగిరీ అనేది మళ్ళీ తీస్తారు. ఆ ఉమెన్స్ కేటగిరీలో కూడా దాదాపుగా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఇలాంటి పోస్టులు కూడా ఉండడం జరుగుతుంది. అలాగే నేను చెప్పేది సారీ అండి, క్షమించండి, బీసీఏ మాత్రం చెప్తున్నాను కాబట్టి ఈ 96 పోస్టులకు మాత్రమే ఈ 33% దీంట్లో మళ్ళీ తీస్తారు. అంటే దాదాపు ఒక 28 పోస్టులు అనేది రావడం జరుగుతుంది లేడీస్కి. మిగతా 70 పోస్టులు ఏమో దాదాపుగా మరి జెంట్స్కి అయితే రావడం జరుగుతుంది. ఇలా ఏ కేటగిరీ చూసుకున్నా కూడా ఇలానే మనం క్యాలిక్యులేట్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. మరి దీంతోపాటు కొంతమంది జీవో నెంబర్ 77 దీనికి అప్లికేబుల్ అవుతుంది కదా, మళ్ళీ మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుందని అయితే కొంతమంది నన్ను అయితే డౌట్ అడగడం జరిగింది.
నేను దానికోసం కూడా అయితే ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ జీవో 77 అనేది ఒక అబ్స్ట్రాక్ట్ యాక్ట్, అది పరిపాలన సంబంధించినటువంటి అంటే ఒక రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి ఒక జీవో. అది దాని ప్రకారమే రోస్టర్ పాయింట్స్ అనేది అయితే క్లియర్ కట్గా అక్కడ వివరించి అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి దాని ప్రకారం మళ్ళీ ఇక్కడ ఏమైనా ఇబ్బంది అవుతుందంటే కొంతమంది గ్రూప్ 2కు జరిగినట్లు ఇక్కడ కూడా ఏమైనా ఇబ్బంది అవుతుందని కొంతమంది సంశయిస్తున్నారు, కానీ ఇక్కడ అలాంటిది ఏమి ఉండదండి. ఎందుకోసం అంటే జీవో 77 అనేది అక్కడ గ్రూప్ 2 విషయంలో ఎలా జరిగిందంటే జోన్ వైజ్ మల్టీ జోన్ వైజ్ వచ్చేసరికి జోను మల్టీ జోన్ ఇంక్లూడింగ్ రెండు ఒకటే ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం మిస్అండర్స్టాండింగ్ అనేది జరిగింది రోస్టర్ పాయింట్స్లో. అక్కడ ఎక్కువ రావడం, అక్కడ తీయడం, మళ్ళీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అక్కడ అన్యాయం జరిగిందని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ వచ్చేసి అలాంటిది ఏమైతే ఉండదండి. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఉండేది ఓన్లీ జోనల్ వైజ్ పోస్ట్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ ఉంటుంది, ఆ రెండే కాబట్టి ఇక్కడైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదని నేను చెప్పగలుగుతున్నాను. దాని గురించి ఇది అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, మరి ఈ డిఎస్కి సంబంధించినటువంటి నెక్స్ట్ ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ ఉన్నా కానీ, ఏ డిస్ట్రిక్ట్ ఎంత కాంపిటీషన్స్ ఉన్నా కానీ, ఫర్దర్గా ఇంకా ఏదైనా కానీ ఇంప్లిమెంట్ చేస్తే అంటే డిఎస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం తెలిస్తే నేనైతే మీకు చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను. ఇప్పటి నుంచి మళ్ళీ డిఎస్సి కూడా నేనైతే చెప్తాను. డిఎస్సితో పాటు కానిస్టేబుల్ ఇన్ఫర్మేషన్ కూడా అయితే నేనైతే కంపల్సరీ ఇస్తూనే ఉంటాను. బట్ నేను కూడా కొంచెం ప్రిపరేషన్ ఉన్నాను కాబట్టి అట్లీస్ట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. అర్థం చేసుకుంటున్నాను అనుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్, మరి చూస్తూనే ఉండండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నాగార్జున. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. జై హింద్.